గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకూడదు. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన బిజినెస్ న్యూస్ వెళ్ళే ముందు ఈరోజు 23 May 2025. Disclaimer: it is educational purpose only. I am not a SEBI advisor and it is not buying and selling the గురించి. సో మనం ఇక్కడ బిజినెస్ వార్తలు వివిధ రకాల పత్రికలు వచ్చిన మంచి ఇంపార్టెంట్ వార్తలు అంటే ఫండమెంటల్ సంబంధించిన వార్తలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్త మూలంగా ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త మూలంగా రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు వీటిని ట్రాప్ కాకుండా వీటికి మనకు సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ దీని తర్వాత ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్లో మన అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ దాని యొక్క లెవెల్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ని బట్టి మనం చేయాలి. ఒకవేళ ఈ షేర్స్ 5% ఎక్కువ కన్నా ముందే గ్యాప్ అప్తో ఓపెన్ అయితే కొద్దిగా దీన్ని వదిలేయడం మంచిది. ఎందుకంటే మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుంది. కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవచ్చు. మొత్తానికి ఏ షేర్ అయినా కానీ ఎంత వార్త అయినా కానీ దాన్ని టెక్నికల్గా చూడాలి. టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అప్పుడే పెట్టుబడి పెడితే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈనాడులో రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఐటీసీ రిజల్ట్ పట్టించింది. అది స్వల్పంగా 2% అప్పు ఉంది. 6,417గా గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం గ్రాసింగ్ కూడా ప్రకటించింది. అది కూడా దాని ప్రాఫిట్ ఆల్మోస్ట్ 9% పెరిగినట్టు గుర్తించండి. ఎన్టీపీసీ ఆల్రెడీ మంచి రిజల్ట్ పట్టించింది. మనం చెప్తున్నాను. నేను వార్త కూడా ఎన్టీసీ 2 రోజులు పెడుతుంది. అది కాక దానికి ఒక మన ఆర్డర్ వచ్చింది. కేరళ ప్రాజెక్ట్ నుంచి అని ఒక వార్త వచ్చింది. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి. ట్రెండింగ్ షేర్ కింద మన ఎస్సీ వచ్చింది. షిప్పింగ్ ఆఫ్ సెక్యూరిటీ ట్రెండింగ్ షేర్ కింద అంటే అది ఎక్కువ మంది బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు దీని యొక్క ఉద్దేశము. సో దాన్ని మనం టెక్నికల్గా చూద్దాం. బిజినెస్ లైన్ ప్రకారంగా హిమాద్రీస్ మిస్టర్స్ కూడా అవి 16.24 అనేది యూఎస్ఏ బేస్డ్ ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీను అవి కైవసం చేసుకున్నట్టు దానికి చేసింది. దీని మూలం కూడా ఫ్యూచర్లో దీని ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశంగా గుర్తించండి. హిందూ ప్రకారంగా ఎన్హెచ్ఎస్పి మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 52% 990 crores గుర్తించండి. టీసీఎస్ కూడా దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు వచ్చింది. బిఎస్ఎన్ఎల్ నుంచి 2,903. సో ఈ రెండు షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అకౌంట్స్ ప్రకారం బులిష్ కింద వెల్స్పన్ లివింగ్ ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ వెల్స్పన్ లివింగ్ కూడా మంచి వెల్స్పన్ గ్రూప్కి సంబంధించింది. ఈ షేర్ కూడా ఇప్పుడు మంచి బులిష్లో ఉంది. దీన్ని తీసుకోవాల్సిన జీ ఎంటర్ప్రైజ్ కూడా బాగా తగ్గింది. ఇది డెట్వీ కంపెనీ. కొన్ని కారణాలుగా ఈ షేర్ తగ్గింది. సోనీ వాళ్ళతో డీమెర్జ్లో బట్ ఇప్పుడు మంచి వాల్యూస్ ఉంది. అందుకే బులిష్గా ఉన్నాయిగా. సో వీటిని మనం టెక్నికల్ ఆన్సర్లో చూద్దాం. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఫోర్టీస్ హెల్త్ కేర్ కూడా కరోనా అని చెప్తున్నాం కాబట్టి కొద్దిగా హెల్త్ కేర్కి సంబంధించిన షేర్స్ పెరిగే అవకాశం ఉంది. అందులో ఫోర్టీస్ హెల్త్ కేర్ కూడా ఒక మంచి కంపెనీ. ఇది జేఎం ఫైనాన్స్ కూడా దీనికి మంచి ఇది ఇచ్చారు. దీని యొక్క టార్గెట్ ప్రైస్ 10గా గుర్తించండి. నెక్స్ట్ ఒక లాయడ్ ఇంజనీరింగ్ కంపెనీ, ఒక చిన్న కంపెనీ, దానికి 20 crores ఆర్డర్స్ కొచ్చిన్ షిప్ నుంచి వచ్చినట్టు వార్త వచ్చింది. అది గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం చాలా తర్వాత మళ్ళీ ట్రెండింగ్ షేర్ కింద ఇండియన్ సిమెంట్ ఇచ్చారు. సో ట్రెండింగ్లో ఉందంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అది గుర్తించండి. అండ్ సిఎన్బి సైడ్ ప్రకారం బిఎల్ షేర్స్ అప్గ్రేడ్ అయిపోయి యూబీఎస్ వాళ్ళు దీన్ని అప్గ్రేడ్ చేశారు. బిఎల్ షేర్ మనం ఆల్మోస్ట్ 240 నుంచి చెప్తున్నాము. ఏవైతే రెగ్యులర్గా 2 day mirror ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. బిఎల్ కెనరా బ్యాంకు ఇప్పుడు ఆల్మోస్ట్ బిఎల్ అని చాలా హై పెరిగింది. బట్ ఇది 500 ఇప్పుడు 383 ఆ ప్రాంతంలో ఉంది. ఇది 500 టార్గెట్ చొప్పున లాంగ్ రన్ వాళ్ళకు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మంచి తగ్గినప్పుడు దీన్ని యావరేజ్ తీసుకోవచ్చు అప్పుడు గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఓలా మీద ఒక వార్త వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ సుమారు 17,000 crores ఎన్సీడీ రూపంలో ఫండ్స్ను మొబిలైజ్ చేయబోతుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. సో ఇవి వార్తలు. వీటి యొక్క మనం టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్ లెవెల్గా ఎలా ఉన్నాయో సో అప్పుడే దీని యొక్క పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక మీకు అవగాహన వస్తుంది. అది గుర్తించండి. సో ఫస్ట్ బిఎల్ ఇక్కడ చూసే ముందు ఇక్కడ మీకు ఈ చార్ట్ చూస్తుంటే ఇది ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ మనం వాడాము. ఒకటేమో మూవింగ్ యావరేజ్ అంటారు. 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన ఉంటుందో అది కంప్లీట్గా ట్రెండింగ్ ఉంది, పాజిటివ్ ఉంది, పైకి పోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. షేర్లో బలం ఉందనేది స్ట్రెంత్ ఉందనేది ఇది చెప్తుంది. ఇది 0 to 100 ఉంటుంది దీని యొక్క సంఖ్య. ఎప్పుడైతే 0 to 45 బిలో ఉంటే అది డౌన్ఫాల్ అవుతుంటుంది. 45 నుంచి 70 ఉంటే అది పెరిగేయడానికి అవకాశం ఉంటుంది. 70 above అనేది ఓవర్ బాట్ అవుతుంది. అది గుర్తించండి. సో దీని ప్రకారంగా ప్రతి షేర్ని కూడా మనం చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ బిఎల్ ఆల్మోస్ట్ ఇక్కడ ట్రెండింగ్లో ఉంది. కంప్లీట్గా మన
మూవింగ్ ఆల్స్ పైన ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా 45 కన్నా 84 ఉంది. ఆల్మోస్ట్ ఓవర్ బాట్ అంటే ఆల్ పెరిగింది కాబట్టి సో ఇలాంటి షేర్లో కొద్దిగా తక్కువ మొత్తం తీసుకోవాలి. బట్ లాంగ్ రన్లో ఉండాలకు షేర్ మంచిగా పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం 127 రూపీస్ ఉంది. 89 అనేది దీని యొక్క లోయెస్ట్, 168 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బాగుంది, 65 ఉంది ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ కూడా నిన్ననే క్రాస్ అయింది 123. నిన్న కూడా ఇవాళ చెప్పుకున్నట్టు ఇది 123 క్రాస్ అయింది, 127 పోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 days పెరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా పెరగడానికి కొద్దిగా ఛాన్సెస్ ఇందులో కనిపిస్తున్నాయి. విల్స్పన్ లివింగ్ కూడా టెక్నికల్గా బాగుంది, ప్రస్తుతం 151 రూపీస్ ఉంది. లోయెస్ట్ 105, హైయెస్ట్ 212. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 63 ఉంది. ఇది కూడా కంప్లీట్ మూవింగ్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ లాస్ట్ 140 క్రాస్ అయ్యి 150 ఉంది. గత 2 రోజుల నుంచి కూడా పెరుగుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 డౌన్స్ కన్సల్టేషన్ తర్వాత పెరగడం స్టార్ట్ చేసింది. సో ఇది కూడా టెక్నికల్గా పెరిగే అవకాశం ఉంది ఈరోజు. మొబిలిటీ ఒక ఫండ్స్ గురించి దీనికి వచ్చింది, ప్రస్తుతం 51 రూపీస్ ఉంది. లోయెస్ట్ 45 రూపీస్, హైయెస్ట్ 157. ఈ టెక్నికల్ ఇది కూడా కొంత బాగుంది, 51 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ ఆఫ్ చేస్తూ 2 క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 62 ప్రస్తుతం 51 ఉంది కాబట్టి 61, 62 క్రాస్ ఎంత అవుతున్నాయి ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మళ్ళీ కిందికి తగ్గే అవకాశంగా ఉంటుంది. నెక్స్ట్ ఇండియా సిమెంట్ అనేది ప్రస్తుతం 328 రూపీస్ ఉంది. లోయెస్ట్ 172, హైయెస్ట్ 385. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 49 ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆల్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 29 ఎప్పటి నుంచి క్రాస్ అవుతుంది. నిన్న కూడా కొద్దిగా చాలా పెరిగింది, 10 రూపీస్. సో మొత్తానికి ట్రెండింగ్లో ఉంది, మంచి ఫండమెంటల్ కంపెనీ. లాయడ్ ఇంజనీరింగ్ కూడా చిన్న కంపెనీ, దానికి 21 ఆర్డర్ వచ్చింది. బట్ ఇది కంటిన్యూగా తగ్గుతుంది. ప్రస్తుతం దీని రేటు 48 రూపీస్ ఉంది. లోయెస్ట్ 44, లోయెస్ట్ దగ్గర ఉంది 82. ఈ టెక్నికల్గా ఇక్కడ చూస్తే మీకు వీక్ ఉందని చెప్పుకోవాలి. ఇది వీక్ ఉంది, 38 ఉంది. ఆర్ఎస్ ఎప్పుడైతే 45 ఎబ్ ఉన్నప్పుడే ఇది ఉంటుంది. బట్ ఆర్డర్ మూలంగా ఈరోజు కొద్దిగా పెరిగి మరి తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి షేర్లో దూరంగా ఉండడం నా ఇది. ఎందుకంటే ఈ షేర్ కొనాలంటే 59 క్రాస్ అయిన తర్వాత అప్పుడు కొన్నప్పుడే ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కొద్దిగా పెరిగి కూడా మరి తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 63 నుంచి కూడా కంటిన్యూ తగ్గి ఒక 3 రోజులు పెరిగి మన కంటిన్యూగా 7 days తగ్గింది. నెక్స్ట్ ఫోర్టిస్ హెల్త్ కేర్ ప్రస్తుతం 723 ఉంది. లోయెస్ట్ 406, హైయెస్ట్ 744. సో మన హెల్త్కి సంబంధించిన షేర్ కూడా పెరుగుతున్నాయి. కరోనా భయంతో మొదటి విషయంతో నిన్న కూడా ఇది ఆల్మోస్ట్ 51 రూపీస్ పెరిగింది. మన ఇంతకుముందు 48 కూడా ఇక్కడ మనము ట్రెండింగ్ షేర్ కింద చాలాసార్లు చెప్పడం జరిగింది. సో నిన్న ఆల్మోస్ట్ 52 పెరిగింది. సో ఎక్కువ నిన్న పెరిగింది కాబట్టి ఈరోజు కొంచెం తగ్గచ్చు. బట్ ఇది ఫండమెంటల్గా మంచి కంపెనీ. దీని మీద ఒక మీరు లుక్ చేయడం మంచిది. ప్రస్తుతం రేటు 723, లోయెస్ట్ 406, హైయెస్ట్ 755. టెక్నికల్గా ఇది బాగుంది. ఆర్ఎస్ఐ 53 ఉంది. మూవింగ్ నిన్న క్రాస్ అయింది, నిన్న 68 క్రాస్ అయ్యి 723 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 741 పోయి మన కిందకి వచ్చింది. ఇలా ఇది ఈరోజు పెరగాలంటే 741 క్రాస్ అయిన తర్వాత ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి వార్తలండి. వార్త ముగిసే ముందు అందుకు మరొక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే బెటర్.